ఇద్దరు పుట్టినరోజులు జరిపించుకున్నారండి పరిశుద్ధ గ్రంథంలో. పాత నిబంధనలోకి అయినా క్రొత్త నిబంధనలోకి అయినా మీరు కూడా పుట్టినరోజు జరిపిస్తున్నారు. దైవజనుల అమ్మగారిది దేవునికి స్తోత్రం. ఆ తల బాధపడుతుంది, ఈ తిక్కలమ్మాయి బలి చేసింది. తిక్కలమ్మాయి కాదు, కృతజ్ఞత. దేవుడు మరి ఒక దైవజనురాలు చేసిన ప్రార్థన, ఒక దైవజనురాలు చేసినటువంటి భక్తిని గుర్తించి కృతజ్ఞతగా ఈ బర్త్డే సెలబ్రేషన్ జరిగించుంటారు. ఇలాంటి కృతజ్ఞత చేసేవాళ్ళు ఎవరు లేరు. మా సంఘంలో ఒక విశ్వాసం ఉంది, మహాతల్లి. వాళ్ళ కొడుక్కి పుట్టినరోజు అయితే నాకు బట్టలు తెస్తుందండి. ఎంత గ్రేట్ అండి! అలాంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళ కొడుకు పుట్టినరోజు అయితే అయ్యగారికి బట్టలు తీసుకోవాలని కానుక 1000 రూపాయలు ఇస్తుంది. మీకు బట్టలండి, వాడికి బట్టలు వేయమంటే వాడికి లేకపోయినా పర్వాలేదు అయ్యగారు, మీ ప్రార్థనలే మా కుటుంబానికి ఆశీర్వాదాలు. చూడండి, అమెరికా దేశంలో వారి పిల్లల యొక్క పుట్టినరోజులు వస్తే వాళ్ళ నాన్నగారు $100 ఇచ్చారనుకోండి, ఆ విద్యార్థి దైవజనుడి దగ్గరికి వెళ్ళి $10 తీసి పాస్టర్ గారికి కానుకేసి ఏమండి $90 వాళ్ళు పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళంట. ఏడి సిక్కమానయ్య గారు చెప్పారు ఈ మాట, నాకు బాగా గుర్తు. కల్చర్లో మీటింగ్స్ పెట్టినప్పుడు, దైవజనుడు విమానయ్య గారు మీటింగ్స్ పెట్టినప్పుడు ఆయన చెప్పారు. ఆయన చాలాసార్లు చాలా ప్రాంతాలకు వెళ్ళారు. అమెరికా దేశం ఎందుకు దీవించబడుతుంది అనే విషయం మీద మాట్లాడి చెప్పారు. అలాంటి త్యాగం తల్లిదండ్రులు పిల్లలకు అలాంటి భక్తి నేర్పుతున్నారు కనుకని వాళ్ళు స్టడీలోని స్టాండర్డ్ అయిపోతారట. మా మూడో అమ్మాయి చూసారా, స్టడీలోని ఏమైపోయింది, క్యాంపస్ సెలెక్ట్ అయింది, జాబ్ వచ్చేసింది. మా రెండో అమ్మాయి కూడా స్టడీలోని జాబ్ వచ్చింది, జాబ్ చేస్తుంది ఇప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే మనలో భక్తి ఉన్నప్పుడు, భక్తిలో శక్తి ఉన్నప్పుడు ఆత్మదేవుడు కార్యాలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఆదికాండము 40వ అధ్యాయం చూడండి. ఆదికాండము 40వ అధ్యాయంలో ఒక ఆయన కనపడతాడు. 20వ వచనంలో చదవండి ఆ మాట. 3వ దినమందు జరిగినది ఏమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకి అందరికీ విందు చేయించి ఉద్యోగము చాలు, ఇక్కడ ఆగదు. చూడండి, ఇక్కడ అతన్ని పుట్టినరోజు సందర్భంగా అతడు చేసిన పని ఏంటి, తన సేవకులందరికీ విందు చేయించారు. మీరు ఎలాగైతే విందు చేయించారో అలాగే విందు చేయించారు. తర్వాత ఉద్యోగం బహుమతిగా ఇచ్చారు. ఉద్యోగం పుట్టినరోజుకి చాలామంది ఇలాగ బహుమతులు ఇస్తూ ఉంటుంటారు. అయితే మనం చేయవలసినది ఏమిటంటే, ఇలాంటి సెలబ్రేషన్కి, ఇలాంటి పుట్టినరోజు సెలబ్రేషన్కి మనం చేయవలసింది ఏంటంటే, కొంచెం ఎక్కువగా ఉండి రోడ్ల మీద, బజార్లో, బస్ స్టేషన్లో అనాథులుగా, అభాగ్యులుగా భిక్షగాలు ఉంటారు. వాళ్ళకి కాస్త ఆహార పొట్లాలు పెడితే అది మనకి ఇంకెంతో దీవెన. ఎందుకంటే మనం కొనైనా తినగలుగుతాం, వండుకొనైనా తినగలుగుతాం, కానీ వాళ్ళకి ఆ స్తోమత లేదు. అట్లాంటి వారికి పెట్టుట మనకు ఆశీర్వాదం. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, సేవకులందరినీ పిలిపించి విందు చేయించాడు. తర్వాత ఆ పానదాయకుడు, ఆ భక్షకారుడు వాళ్ళు పిలిపించారు. అయితే పానదాయకుడికి మాత్రం ఉద్యోగం ఇప్పించారు ఒక బహుమతిగా. రెండవ చూస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ హేరోదు పుట్టినరోజు ఉంది, చదవండి. అయితే తగిన దినం ఒకటి వచ్చింది. ఎట్లనగా, ఏ రోజు తన జనన దినోత్సవమందు అమ్మా తన ప్రధానులకు, సహస్రాధిపతులకు, గలిలయ దేశ ప్రముఖులకు విందు చేయించెను.
చూసారు, విందు చేయించి అక్కడ హేరోదియ కుమార్తె నాట్యం, వినోదం చేయించిన తర్వాత, మెప్పించిన తర్వాత ఆ రాజు అంటున్నాడు, అమ్మా నీకు ఏమి ఇష్టమో అడుగు ఇచ్చేస్తానన్నాడు, బహుమతి. అంటే వాళ్ళు లోకస్తులు, వాళ్ళు భక్తి లేని వాళ్ళు, వాళ్ళకి విశ్వాసం లేదు, భక్తి లేదు, ఆత్మీయత లేదు. మనకు విశ్వాసం ఉంది, భక్తి ఉంది, మన మారు మనసు పొందాం, రక్షణ పొందాం. మనం చేయవలసిన పని ఏంటంటే ఆ విందు కంటే, ఆ వినోదం కంటే ఈ ప్రార్థన గొప్పది. చెప్పకూడదమ్మా? కృతజ్ఞత, ప్రార్థన గొప్పది. ఒకని ఆయుషు ఆశీర్వాదము